క్రైస్తవులు ముహూర్తాలు పెట్టవచ్చా? నేను అన్యుడికి చెప్పట్లే, మీరు అందరూ క్రైస్తవులు, పురాతనమైన క్రైస్తవులు, మామూలు క్రైస్తవులు కాదు మీరు. ఎప్పటి ముహూర్తానికి పాస్టర్ గారు పెళ్లిళ్ళు చేయొచ్చా? నేను టీచర్ కమ్ పాస్టర్ గారు, అందుకే ప్రశ్న అతను మీరు నాకు ఆన్సర్ చెప్పండి. మీరు ముహూర్తాలు పెట్టడం మానేశారా? ముహూర్తాలు పెట్టడం మీరు మానలేదు, ముహూర్తానికి పెళ్లిళ్ళు చేయడం వారు మారలేదు. అలాంటిదప్పుడు నువ్వు దేవుని దాసుడువా, దెయ్యపు దాసుడువా? అలాంటిదప్పుడు నువ్వు దెయ్యానికి దాసురాలువా, దేవునికి దాసుడువా? ముహూర్తం పెట్టొచ్చా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తము, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ముహూర్తం అనే మాట అక్కడే ఉంటుంది, మీరు చూసుకోండి. ముహూర్తములను విచారించచ్చు. సరే, కిందకి చదివితే దేవుని కోపం పుట్టించాడని ఉంది. ముహూర్తాలు పెట్టమనా పెట్టకూడదన్నప్పుడు చెప్పండి. ఈ దుష్టుడైన దాసుడు చేసే పని ఏంటంటే ముహూర్తాలు పెడతాడు.